కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసే ప్రతి ఒక్కరి దగ్గర కంపల్సరీ ఈ వస్తువు అనేది ఉండాలా? ఈ వస్తువు లేకుండా అసలు ఛానల్‌ని మనం రన్ చేసుకోలేమా? ఇంతకేంటా వస్తువు? నమస్తే అందరికీ. వెల్కమ్ టు శ్రవంతి మినీ టాక్స్. నెక్స్ట్ వీడియోలో మన ఛానల్ నేమ్ ఎందుకు మార్చాను? శ్రవంతి ఎవరు? నిత్విక ఎవరు? అలాగే దానితో పాటు ఒక ప్రోడక్ట్ గురించి కూడా చెప్తాను అన్నాను కదా! అంటే కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసే వారికైనా స్టార్ట్ చేయాలి అనుకుంటున్న వారికైనా కూడా యూస్ఫుల్ ప్రోడక్ట్ అని చెప్పాను కదా ముందు వీడియోలో. సో దాని గురించి మనం డిస్కస్ చేసుకుందాం. ముందుగా అయితే ఇదేనండి ఆ ప్రోడక్ట్. థంబ్నెయిల్ చూసిన ప్రతి ఒక్కరికి ఆల్మోస్ట్ అర్థమయ్యే ఉంటుంది ఈ బాక్స్ లోపల ఏముంది అనేది. సో అదేనండి ట్రైపాడ్ సెల్ఫీ స్టిక్ స్టాండ్. సో ఛానల్ స్టార్ట్ చేసే వారి దగ్గరైనా లేదు స్టార్ట్ చేసి వీడియోస్ తీయడానికి ఇబ్బంది పడే వారి దగ్గరైనా ఈ స్టాండ్ ఉంటే బెటర్ ఆప్షన్ అనేది నా ఒపీనియన్. సో ఇది ఓపెన్ చేసుకుంటూ దీని కాస్ట్ ఎంత, ఇదేంటి అనేది కూడా చెప్తాను. ముందుగా అయితే మన ఛానల్ నేమ్ ఎందుకు మార్చాను అనేది చెప్తానండి. శ్రవంతి ఎవరు? ఫస్ట్ శ్రవంతి అంటే ఎవరో కాదు, నేనే. మరి నిత్విక ఎవరు? నిత్విక నా కూతురు. ఫస్ట్ స్టార్టింగ్ ఛానల్ స్టార్ట్ చేసినప్పుడు నిత్విక వ్లాగ్స్ అనే పెట్టాను. అంటే రివ్యూస్ కానీ ఇట్లా వెస్టేజ్ గురించి అయినా లేదంటే నేను బ్యూటీషియన్ ఆల్సో. సో బ్యూటీ ప్రొడక్ట్స్ గురించి కానీ ఇట్లా చెప్తామనేసి వ్లాగ్స్ అనే పెట్టాను. కానీ నాకు ఒక ఐడియా వచ్చింది, మాట్లాడేది నేను కదా, నా కూతురు కాదు కదా. సో నిత్విక వ్లాగ్స్ కన్నా శ్రవంతి మినీ టాక్స్ అని పెట్టుకుంటే బాగుంటుంది కదా అనేసి అనిపించి నేను శ్రవంతి మినీ టాక్స్ అని పెట్టానండి. నేను మీతో మాట్లాడుతున్నాను కాబట్టి. సో అందుకోసమే నేను నేమ్ చేంజ్ చేశాను అంతే, ఇంకా వేరే రీజన్ లేదు. సో దీనైతే ఓపెన్ చేస్తున్నాను. ఇది నేనైతే ఆన్లైన్లో పర్చేస్ చేశాను, మీషో యాప్లో తీసుకున్నాను. సో దీన్ని ఓపెన్ చేయగానే ఇట్లా ఉంది. అసలు ఈ వీడియో తీస్తుంటే ఫుల్ ఎగ్జైటింగ్ ఉండే నేను. ఎందుకంటే నాకు అంటే వీడియోస్ తీసే వాళ్ళకే తెలుస్తుంది ఎంత ఇబ్బంది ఏంది అనేది. వీడియో తీస్తూ ఉంటే కూడా మీకు స్టార్టింగ్లో కొంచెం షేకీగా అట్లా అనిపిస్తూ ఉంటుంది కదా, తీసేటోళ్ళకే తెలుస్తుంది. అసలు ఎవ్వరు సపోర్ట్ లేకుండా వీడియోస్ తీయడం ఇదంతా చాలా కష్టమవుతుంది. ఒక స్టాండ్, ఒక టేబుల్ పెట్టుకొని దానికి ఫోన్ పెట్టి దానికి సపోర్ట్ పెట్టి అసలు కొంచెం కష్టమవుతుంది. అందుకోసం అట్లాంటి వాళ్ళకు ఇట్లాంటి స్టాండ్స్ ఇట్లాంటివి ఉంటే 3-in-1గా చాలా బాగా యూజ్ అవుతుంది కదా. సో అట్లా అన్న ఉద్దేశంతోనే నేను తీసుకున్నా. ఇంకెవరికైనా వీడియోస్ తీయడానికి ఇబ్బందిగా ఉన్న వాళ్ళకైనా కూడా యూజ్ అవుతుందని ఈ వీడియో తీస్తున్నా. సో అసలు మస్తు ఎగ్జైటింగ్ ఉన్నా కాబట్టి అన్నిసార్లు ఊపుతున్నా అసలు అది అంతే. ఇదేనండి ఆ సెల్ఫీ స్టిక్. చాలా క్యూట్గా ఉంది, నాకైతే మంచి అనిపించింది. అసలు ఆన్లైన్ వస్తువులని అసలు కొంచెం నమ్మకం అనిపించదు కదా, ఎట్లా వస్తుంది ఏంది అనేది. కానీ ఇదైతే నాకు బాగానే అనిపించింది, బాగానే వచ్చింది, మంచిగానే ఉంది అనిపించింది. దీన్ని మొత్తం ఓపెన్ చేసి ఇంకా ఆయన చూపిస్తా. సో ఇదైతే నాకు 298కి పడిందండి మీషో యాప్లో. ఫ్లిప్కార్ట్లో, అమెజాన్లో, మీషోలో ఎక్కడైనా అవైలబులే ఉంటుంది ఇది. మ్యాక్స్ అందరికీ తెలిసే ఉంటుంది అసలు సెల్ఫీ స్టిక్ని. నాకు ఇబ్బంది అవుతుంది అనేసి తీసుకున్నా. సో ఇంకా తెలియని వారు ఎవరైనా ఉన్నా, కొత్తగా తీసుకోవాలనుకున్న వాళ్ళకైనా యూజ్ అవుతుంది కదా అని. సో మస్తు క్యూట్ ఉండే అది, చిన్న క్యూట్గా భలే ఉంది మంచిగా. అసలు ఈజీగా క్యారీ చేయొచ్చు, ఎక్కడికైనా తీసుకొని పోవచ్చు, అంత బాగుండే. అసలు ఫస్ట్ టైం నేను నా ఓన్గా తీసుకున్నా కాబట్టి అసలు నాకు అర్థం కాలే ఎట్లా ఓపెన్ చేయాలి ఏంది ఇదంతా అనేసి. తర్వాత మళ్ళీ కొంచెం దాన్ని క్లియర్గా చూసినాక అప్పుడు అర్థమైంది, ఓహో ఇక్కడ ఇదా అనేది అర్థమైంది. సో అదే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. సో దాన్ని కొంచెం పైకని అక్కడ ఫోన్ పెట్టాలన్నమాట. ఆ క్లిప్స్ ఉన్నాయి కదా, కింద ఒకటి పైన క్లిప్ ఉంటుంది, అవి రెండు ఓపెన్ చేసి కొంచెం దాన్ని పైకి అనేస్తే అక్కడ మన ఫోన్ స్టిక్ చేసుకోవచ్చు. మెయిన్ ఇది ఎందుకు తీసుకున్నా అంటే, ఇదే ప్రోడక్ట్ ఎందుకు తీసుకున్నా అంటే ఇది లెంత్ బాగుందండి, చాలా బాగుంది, పెద్దగా ఉంది. అసలు ఒక మనిషి అంత హైట్ ఉంది లెంత్ అనేసి నాకు నచ్చింది.
సో ఆ కింద ఓపెన్ చేస్తే మనకు స్టాండ్గా యూజ్ అవుతుంది. ఫస్ట్ తీసుకున్న వాళ్ళకైతే కొంచెం కొద్దిగా కేర్గా హ్యాండిల్ చేయాలి. నేనైతే అసలు పీకేసిన ఇట్లా ఇట్లా అనేస్తున్నా కానీ చాలా కేర్గా హ్యాండిల్ చేసుకోవాలి. ఒక్కటి ఇరిగినా కూడా ప్రోడక్ట్ అంతా వేస్ట్ అయిపోతుంది కదా. అట్లా చూడండి, అది అట్లా నిల్చోబెడితే, అంత ఓపెన్ చేసి నిల్చోబెడితే మాత్రం 30.5 సెంటీమీటర్స్ ఉంది లెంత్. విడ్త్ వచ్చేసి 5 సెంటీమీటర్స్. కాస్ట్ చెప్పాను కదా 298కి పడింది. ఇది నార్మల్గా కుకింగ్ వీడియోస్ అట్లా మనం జూమ్గా దగ్గర పెట్టుకొని చేసుకోవడానికైతే ఈ ఈ లెంత్లో చాలా బాగా యూజ్ అవుతుంది. సో నేను యూజ్ చేసిన తర్వాత ముందు ముందు కూడా చెప్తా ఇది అసలు యూస్ఫుల్ అవుతుందా లేదా, మనం తీసుకోవచ్చా లేదా, వర్త్ ఇట్టా కాదా అనేది కూడా నేను చెప్తా. సో ఫస్ట్ అయితే నేను మీషో అని తిట్టుకున్నా, ఎందుకంటే అది లెంత్ అంత పెద్దగా చూపించాడు, ఇంత చిన్నగా వచ్చింది అని అనుకున్నా. కానీ అసలు నాకు ఫస్ట్ అది ఓపెన్ చేయడానికి రాలేదు. ఇంతేనేమో, ఇంత చిన్నగానే ఉంది కదా అనేసి అట్లా తిట్టుకున్నా. కానీ తర్వాత అర్థమైంది అది ఎట్లా ఓపెన్ చేయాలి ఏంది అనేది. సో ఓపెన్ క్లోజ్ అనేది చేసుకోవచ్చు. సో అక్కడ మీకు ఇక్కడ చేసి చూపిస్తున్నా కదా, అప్పుడు అర్థమైంది నాకు, ఓహో ఇది ఇట్లా అంటే పైకి వస్తుందా, ఇదా లెంత్ అనేది. అప్పుడు ఫుల్ హ్యాపీ అనిపించింది. ఫస్ట్ తిట్టుకున్నా కానీ తర్వాత మంచిగా హ్యాపీ అనిపించింది. ఓకే, మోసం ఏం చేయలేదులే, ఒరిజినల్ ప్రోడక్టే పంపించిండు అనేది. సో ఇది వాళ్ళు మెన్షన్ చేసిండ్రు మెటీరియల్ దేంతో చేశారు అని. స్టెయిన్లెస్ స్టీల్ అని పెట్టారండి, ABS ప్లస్ స్టెయిన్లెస్ స్టీల్ అని పెట్టారు. బాగుండే. అసలు నేను ఎగ్జైట్మెంట్లో ఓన్లీ ప్రోడక్ట్ ఎట్లుంది ఏంది వీడియో తీయాలి అన్న ఉద్దేశంతో మీ ముందు ఓపెన్ చేసి దాన్ని చూసేదానికే సరిపోయింది నాకు. అసలు నేను వాళ్ళు లోపల ఒకటి ఇచ్చారు, దాన్ని ఎట్లా యూజ్ చేయాలి ఏందనేది కూడా, నేను అది కూడా క్లిప్ ఏం పెట్టలేదు. అసలు పెడతా ముందు, ఒకవేళ ఎవరికైనా డీటెయిల్గా కావాలి అంటే తర్వాత పెడతాను. స్టెయిన్లెస్ స్టీల్ అని మెన్షన్ చేశారు, 3-in-1 అని మెన్షన్ చేశారు. అంటే సెల్ఫీ తీసుకోవచ్చు, మనం స్టాండ్గా యూజ్ చేసుకోవచ్చు. సో అట్లా ప్లస్ ఒక లైట్ కూడా పెట్టుకోవచ్చు, లైట్ యూజ్ చేసుకోవచ్చు అనేది కూడా ఉంది. ప్లస్ దీనికి బ్లూటూత్ కూడా ఇచ్చిండ్రు. అక్కడ నేను పట్టాను కదా ఇట్లా ప్రెస్ చేసినట్టు, అక్కడ బ్లూటూత్ ఇచ్చారు, దాన్ని ఛార్జ్ పెట్టుకొని యూజ్ చేసుకోవచ్చు మనం. సో అంత లెంత్ ఉంది. అసలు నేను ఒక పిక్ కూడా యాడ్ చేస్తానండి, అది ఎంత లెంత్ ఉంది అనేది. వీడియో అంతా చూపించలేను కదా. సో అట్లా బాగుంది. ఫ్లోర్ మీద కూడా మంచిగానే ఆగింది. మేమున్న ఫ్లోర్ మీద అయితే చాలా బాగుంది. ప్లస్ ఆ టేబుల్ మీద కూడా బాగానే అది ఉంది. సో వీడియోలో చూపిస్తాను చూడండి, మెల్లమెల్లిగా కిందికి అనుకుంటూ మరీ చూపిస్తున్నాను కదా. సో అంత లెంత్ ఉంది. మీకు ఇట్లా పొడవులో కనిపించట్లేదు అనేసి నేను ఇట్లా కూడా పెట్టి చూపిస్తాను, ఎట్లా ఓపెన్ చేయాలి, ఎట్లా క్లోజ్ చేయాలి అదంతా కూడా. ఒక్కొక్కటిగా కౌంట్ చేసుకున్నా అసలు వాడు చెప్పినంత వచ్చిందా లేదా అనేది. నార్మల్గా మనం చిన్నగా చూసుకుంటేనేమో 30.5 సెంటీమీటర్స్ ఉంటుంది చిన్నగా. సో మొత్తం తీస్తేనైతే 170 సెంటీమీటర్స్ ఉంది. సో ఒక్కొక్కటిగా కౌంట్ కూడా చేస్తున్నా, అక్కడికే 2, 3 ఇట్లా 7 ఉన్నాయా లేవా, 7 స్టెప్స్ లాగా అట్లా ఉంది. బాగుంది, మంచిగా ఉంది, చూడ్డానికైనా కూడా బాగుంది. సో యూజ్ చేసినాక కూడా మనకు ఉంది. మొబైల్ పెడితే అసలు ఆగుద్దా లేదా, స్టాండ్ అనేది కరెక్ట్గా ఉంటుందా లేదా అనేది కూడా నేను ఒక మినీ వ్లాగ్ లాగా అట్లా చేసి పెడతా, చిన్న ఒక షార్ట్ లాగా చేసి కూడా పెడతా. సో అసలు నాలాగా ఎంతమంది ఉంటారో నాకు తెలియదు. ఏ ప్రోడక్ట్ అయినా తీసుకున్నాక వెంటనే ఏంటంటే ఎగ్జైట్మెంట్తో దాన్ని చూసేయాలి అనేసి గాబర పడేసి దాన్ని తీయడం అట్లా ఎంతమంది ఉంటారో నాకు తెలీదు. సో అట్లా ఎవరైనా ఉంటే కామెంట్ చేయండి, చూద్దాం ఎంతమంది ఉంటారో. సో ఇట్లయితే మా సర్ఫేస్ల మీద అయితే బాగానే ఉంది. నేను ఉండే ఫ్లోర్ మీద కానీ టేబుల్ మీద కానీ చాలా బాగానే స్టిక్ మంచిగానే ఉంటుంది. మొబైల్ పెట్టినాక అయితే ఆగుద్దా లేదా అనేది కూడా చూద్దాం. అందులో అయితే నేను చెప్పాను కదా 170 సెంటీమీటర్స్ అట్లా ఉంది అని, అంత లెంత్ అట్లా ఉంది, బాగుంది. ప్రోడక్ట్ వరకు అయితే ఓకేనండి, తీసుకున్నంత వరకు అయితే. ఒకటైతే నాకు లైట్ అనేది వాళ్ళు ఇస్తారా అన్నారా లేదంటే మనమే దానికి స్టిక్ చేసుకోవాలనేది నాకు అసలు అర్థం కాలేదు. కానీ
మిగతా అంత పార్ట్ వరకు అయితే ఓకే, బాగానే ఉంది. సో ఎట్లా ఓపెన్ చేయాలి, ఎట్లా క్లోజ్ చేయాలి అనేది కూడా నేను క్లియర్గా చెప్పానని అనుకుంటున్నాను. సో ఎవరైనా సరే ఇలాంటి వాటిని యూజ్ చేసినప్పుడు కొంచెం జాగ్రత్తగానే తీయాలి. దాన్ని అంటే క్లిప్స్ని మెల్లిగా ఓపెన్ చేయడం, క్లోజ్ చేయడం, ఇదంతా క్లియర్గా చేసుకుంటూ ఉండాలి. ఒకవేళ మనం ఇప్పుడు నాలాగా ఏంటి వాడు ఇయ్యలేదేమో, లెంత్ ఇంత చిన్న ఉంది అది ఇది అనేసుకొని తిట్టేసుకొని ఫటాఫట్ ఇగ్గితే మాత్రం అసలు ఉన్నది కూడా పోతుంది, పాడైపోతుంది. సో అందుకోసమే మంచిగా క్లీన్గా నీట్గా తీసుకోండి. సో ఇదైతే ఇవాళ ప్రోడక్ట్ రివ్యూ ప్లస్ నేను ఛానల్ ఎందుకు మార్చాను అనేది కూడా నేను చెప్పాను కదండి. సో అది కొంచెం చిన్న చిన్న సౌండ్స్ ఏమైనా వస్తే ఇగ్నోర్ చేయండి. ఎవరైతే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. ఇంకా ముందు ఇంకా వీడియోస్ పెడుతూనే ఉంటాను. అది బ్యూటీ పర్పసా ఎట్లా అనేది అవన్నీ నేను పెడతా ఉంటాను. సో ఈ వీడియోలో అయితే అన్నీ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశానని అనుకుంటున్నాను. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.